భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో అత్యంత శక్తివంతమైన రణనినాదంగా నిలిచింది వందే మాతరం నినాదమని జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ కరెస్పాండెంట్ జామి శ్రవంతి కిరణ్ అన్నారు. వందే మాతరం గీతం అనేది నిరంతర స్ఫూర్తి మంత్రం అన్నారు. శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో గల జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్లో శుక్రవారం వందే మాతరం 150వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా ప్లే స్కూల్ విద్యార్థులు జాతీయ జెండాలను చేతపట్టుకుని దేశభక్తిని చాటి చెప్పేలా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జాయ్ కిడ్స్ స్కూల్ కరెస్పాండెంట్ జామి శ్రవంతి కిరణ్ మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీ 150 ఏళ్ల క్రితం రాసిన వందే మాతర గీతం భారత ఔన్నత్యాన్ని, ఐక్యతను, సమగ్రతను ప్రతిబింబించిందన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలకు అపారమైన ధైర్యాన్నిచ్చిందన్నారు. భారతీయుల హృదయాలలోంచి వినిపించిన వందే మాతర నినాదం బ్రిటిష్ పాలకులకి నిద్ర లేకుండా చేసిందన్నారు. స్వాతంత్రం తర్వాత కూడా వందే మాతరం నినాదం ఆత్మనిర్భర భారత్ దిశగా నడిపే స్ఫూర్తి శక్తిగా నిలుస్తుందన్నారు. విద్యార్థుల్లో దేశం పట్ల ప్రేమను పెంచేందుకు, జాతీయ భావాలను పెంపొందించడమే లక్ష్యంగా జాయ్ కిడ్స్ ప్లే స్కూల్లో వందే మాతరం 150 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలను నిర్వహించినట్లుగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్లే స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.